ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా కాంగ్రెస్ ఇన్ఛార్జీల నియామకం జరిగింది. విధి విధానాలను ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ప్రకటించారు. త్వరలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీల నిర్మాణం జరుగుతుందని చెప్పారు. వెంటనే రంగంలోకి దిగాలని కొత్త ఇన్ఛార్జీలను ఆదేశించారు. సంస్థాగత నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆదేశించారు. ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను టీపీసీసీ నియమించింది. జిల్లా ఇన్ఛార్జీలతో జూమ్ మీటింగ్ లో మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ 10 మంది ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఇక ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్ఛార్జీల నియామకం మొదలు పెట్టారు. విధి విధానాలను ఇప్పటికే ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ప్రకటించడం జరిగింది. రైట్, జిల్లాల వారీగా కూడా ప్రతి ఒక్కరి ఇన్ఛార్జ్ నియమించడం జరిగింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ ఏవే స్వామి సిద్ధంగా ఉన్నారు. డీటెయిల్స్ ఏంటి స్వామి? ఇందు కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయడం కోసం పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు రాష్ట్ర ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో ఈ రోజు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఉమ్మడి 10 జిల్లాల ఇన్ఛార్జీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో జిల్లాల వారిగా వాటి విడుదల ఏ విధంగా ఉండాలని సంబంధించిన విషయంలో మీనాక్షి నటరాజన్ వారికి క్లారిటీ ఇచ్చారు. త్వరలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రాష్ట్ర కమిటీల నిర్మాణం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా వెంటనేకి ఇన్ఛార్జ్ రంగంలో దిగి పార్టీని సెటరేట్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల వారికి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను టీపీసీసీ ఇప్పటికే నియమించింది. దీంతో ఉమ్మడి జిల్లా వారిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి వంశీచంద్ర రెడ్డికి బాధ్యతలు ఇచ్చారు. అదేవిధంగా సంపత్ కుమార్ కు నల్గొండ జిల్లాకు, అడ్లూరు లక్ష్మణ్ కి వరంగల్ జిల్లాకు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ కు మెదక్ జిల్లాను, అదేవిధంగా జగ్గారెడ్డికి వర్గం జగ్గారెడ్డికి హైదరాబాద్ బాధ్యతలు, కుతుమ్ కుమార్ కి మహబూబ్ నగర్ బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ కు ఆదిలాబాద్, అద్దంకి దయాకర్ కి కరీంనగర్ జిల్లా బాధ్యతలు అప్పచెప్పారు. అజ్మత్ హుస్సేన్ కి నిజామాబాద్ బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా శివసేనారెడ్డికి రంగారెడ్డి జిల్లా బాధ్యత చెప్పారు. ఈ 10 మంది ఇన్ఛార్జీలతో కూడా ఆయా ఉమ్మడి జిల్లాల వారిగా పార్టీని బలోపేతం చేయడం కోసం సంస్థాగత నిర్మాణంలో వీరంతా కూడా పాల్పంచుకోవాలి. ఎక్కడ కూడా పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు జిల్లా గ్రామ స్థాయి నుంచి కూడా త్వరలో జరిగేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి పార్టీని సమన్వయం చేసుకుని పార్టీని బలోపేతం చేయడం లక్ష్యంగా వీరికి ఎలా పనిచేయాలి, పనితీరు ఏ విధంగా ఉండాలి, గ్రామ స్థాయిలో ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి, అధికారంలో ఉన్నాం కాబట్టి అలసత్వం లేకుండా అందరూ పనిచేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వారికి సూచించినట్టు తెలుస్తుంది. ఎప్పటికప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ సమావేశంలో పాల్గొని ఆయన ఆలోచన కూడా వాళ్ళతో పంచుకున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.